నమస్తే. వెల్కమ్ టు సాక్షి సినిమా. తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్‌లో వివాదం జరిగింది. డాన్స్ మాస్టర్‌లైన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం వ్యాఖ్యలు చేసుకున్నారు. తర్వాత మేమంతా ఒకటే అని జానీ మాస్టర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా మాకు సమస్యలున్నాయని డాన్సర్స్ అసోసియేషన్ మెంబర్‌లైతే చెప్తున్న పరిస్థితి. మరి వాళ్ళ సమస్యలేంటి? ఇలాంటి విషయాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు డాన్సర్స్ అసోసియేషన్ యూనియన్ మెంబర్ నగేష్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యూనియన్‌లో ఉన్నారు? డాన్సర్స్ యూనియన్‌లో? యాక్చువల్లీ నా డాన్స్ ఫీల్డ్ మా రావికత మండలం మరిపాక అనే గ్రామం నుంచి స్టార్ట్ అయిందండి. హ్మ్. డాన్స్ మీద ఇష్టంతో మెగాస్టార్ చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ చేసుకొని నేను హైదరాబాద్‌లో అడుగుపెట్టాను. ఇప్పుడు నేను కార్డ్ తీసుకొని 11 ఇయర్స్ ఇన్ ద 12th ఇయర్ రన్నింగ్ అవుతుంది సార్ మా యూనియన్‌లో. హ్మ్. మరి ఏంటి మీ సమస్యలేంటి? అసలు ఈ గొడవలేంటి? అసలు సమస్యలు, గొడవలనేవి ఇంతవరకు ఈ డాన్స్ యూనియన్ లేవు సార్. మీరు బాగా గమనించాల్సింది మా డాన్సర్స్ యూనియన్ ఇలా మీడియాలోకి వచ్చిందంటే ఒకటి జానీ మాస్టర్ గారు పదవిలో ఉన్నప్పుడు, 2 వాళ్ళ మిస్సెస్ గారు పదవిలో ఉన్నప్పుడే మీడియాలోకి ఎక్కింది. హ్మ్. ఇంతకుముందు డాన్సర్స్ యూనియన్ అనేది ఉన్నది అనే సంగతి చాలా మటుకు తెలీదు. హైదరాబాద్ అంటే అంతే, సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అనుకుంటారు. విడివిడిగా ఉంటాయనే సంగతి చాలామందికి తెలియదు. ఎప్పుడైతే వీళ్ళు ఈ కాంట్రవర్సీ వ్యక్తులు పదవిలోకి వచ్చారో అప్పుడే యూనియన్ పరువు మొత్తం రోడ్డున పడింది సార్. నెక్స్ట్ ఇంకా శేఖర్ మాస్టర్ గారికి, జానీ మాస్టర్ గారికి విభేదాలు అనేది కరెక్టే, ఏ విభేదాలు లేవు సార్. ఓన్లీ విభేదాలు కావాలని సృష్టించుకుంది మాత్రం జానీ మాస్టర్ అండ్ సుమలత మేడం గారు. ఇక్కడ ఎందుకు కావాలని వాళ్ళు అట్లా క్రియేట్ చేసుకుంటారు? ఈగో సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో. ఎవరిపైన ఇగో? ఈగో ఈగో అంటే ఎవరి మీద అదే కాదు ఎవరి సార్. మీద చూయించడానికి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానీ మాస్టర్ గారు కానీ, సుమలత మేడం గారు కానీ పలానా వ్యక్తి ఒక మాట అంటే ఈగోకి తీసుకొని అవసరమైతే ఆ వ్యక్తి జీవితం నాశనం చేయడానికి కూడా వెనకాడరు. డాన్సర్స్ అయినా కష్టపడి పనిచేస్తున్న డాన్సర్ అయినా. ఎవరైనా సరే వీలైతే ఆయన పక్కన నమ్మకంగా ఉన్న 20 సంవత్సరాల వ్యక్తులైనా సరే బయటికి తోసేస్తారు. అది ఆయన నైజం ఏంటనేది డాన్సర్స్ యూనియన్లు అడిగితే ప్రతి ఒక్క వ్యక్తి చెప్తారు. ఎందుకంటే ఆయన అవసరం ఉంటే మనవాడు, అవసరం లేకపోతే పరాయివాడు అనే మెంటాలిటీతో బతుకుతుంటాడు. ఈరోజు మీ అవసరం ఉందంటే మీకోసం లక్షలు ఖర్చు పెడతాడు, అవసరం లేకపోతే రూపాయి కూడా ఇవ్వడు. ఆయన అవసరం కోసం ఎంతైనా సరే, ఈగో కోసం ఎంతైనా సాక్రిఫైస్ చేస్తాడు. ఆ ఈగో వల్లనే ఈరోజు మా డాన్సర్స్ యూనియన్ బయటకు వచ్చింది. ఆ ఈగో ఏంటి అనేది క్లారిటీగా మీకు ఇప్పుడు వివరిస్తా. స్టార్టింగ్ సుమలత మేడం గారు యూనియన్లో ప్రెసిడెంట్గా గెలవగానే, అది కూడా జెన్యున్గా గెలలేదు సార్. ప్రెసిడెంట్గా గెలిచిన దానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి యూనియన్లో 10 ఓట్ల తేడాతో గెలిచారు ప్రకాష్ మాస్టర్ గారి మీద. దాన్ని కూడా మేము విజయంగా ఒప్పుకొని 6 నెలల వరకు మేము ఏ రోజు కూడా ఒక కాంట్రవర్సీ కానీ మేమే కాదు, ఏ డాన్సర్స్ కూడా. ఇప్పుడు మీరు బాగా లక్షలు ఖర్చు పెట్టి ఎలక్షన్‌లో గెలిచారని చెప్తున్నారు గదా! అంటే డబ్బులు ఇచ్చారా ఓట్లేయడానికి? ఓట్లేయడానికి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు ఏమైనా స్వాతంత్ర సమరయోధులా? హ్మ్. గెలవడానికి జనరల్ బాడీకి రారు, యూనియన్ మీటింగ్లకి రారు, ఏ వేజెస్కి రారు, డాన్సర్స్ ప్రాబ్లం ఉంటే రారు. ఎప్పుడు 24/7 ఇంట్లోని షూటింగ్ ఇంట్లోనే తప్ప డాన్సర్స్ గురించే పట్టించుకునే వాళ్ళు విజయం సాధించారంటే డబ్బులు ఖర్చు పెట్టుకుంటే ఎలా సాధిస్తారు సార్? హ్మ్. ఇది ఆ డబ్బులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయో కూడా చెప్తాను సార్. ఫస్ట్ నుంచి మా తగు ఎక్కడ స్టార్ట్ అయింది యూనియన్లో 6 మంత్స్. ఇప్పుడు ఎవరైతే ఏడుకొండల శ్రీను, చిరంజీవి గారు వాళ్ళ పేర్లు చెప్తున్నారో వాళ్ళకి ఆపోజిట్ కాదు సార్. మొన్న ఎలక్షన్లో వాళ్ళ ప్యానెల్ దోస్తులు వాళ్ళకి చూడండి, దొంగలు ఊరు పంచుకుని ఈ పంపకాల దగ్గర తేడా వచ్చినప్పుడు పోలీసులు దొరికిపోతారు కదా, అలా మాకు దొరికిపోయారు. వీళ్ళు తగులయ్యి మాకు దొరికిపోయారు. ఏంటా తగు అని ఫస్ట్ చూస్తే ఫస్ట్ ఈగో ఫీలింగ్. ఏడుకొండల సీన్ అనే వ్యక్తి ఆ మేడం గారి పర్సనల్ విషయాలు కొన్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకున్నారు ఫోన్లో. ఏ మేడం గారు? సుమలత మేడం గారు, జానీ మాస్టర్ గారి వైఫ్ విషయాలు. ఆ సుమలత గారివి అవి ఎలాంటివి అనేది మేము వినలేదు, అబద్ధం ఎందుకు. ఆవిడ హట్ అయింది. హట్ అయ్యి ఈ విషయం డైరెక్ట్గా డాన్సర్లకు చెప్తే వాల్యూ ఉండదని ఎప్పుడో పాతది ఒక కేసు తీసింది. అంటే ఆ మేడం గారికి తెలుసు ఆయన అవినీతి పరుడు అని. అంటే ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, ఇంకా మేమైతే డిసైడ్ చేయలేదు.
ఒక పాత కేసు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ దసరా సినిమాలో ఒక కేసు తీసింది. ఉమ్, తీస్తే ఆ కేసులో ఏముందంటే 50,000 లంచం తీసుకున్నాడని. ఎవరు తీసుకున్నారు? ఏడుకొండల సీను ఉమ్, అది తీసుకొచ్చి జనరల్ బాడీలో పెట్టింది. ఉమ్, పెడితే మేమందరం తప్పు చేసిన వాళ్ళు శిక్షించాల్సిందే, అది ఎవరైనా సరే, దేవుడైనా సరే శిక్షారుడే, శిక్షించండి అన్నాం. కట్ చేస్తే శిక్షించండి అని మేము అన్ని మాటలు ఒక్కడనే తీసుకుంది. సాక్ష్యాధారాలకి నెక్స్ట్ జనరల్ బాడీలో సాక్ష్యాధారాలు తీసుకురావాలి. ఉమ్, సాక్ష్యం ఏంటంటే సతీష్ గౌడ్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఇన్ఛార్జ్, ఆయనది సాంగ్ ఉమ్, దసరా సాంగ్, 100 మంది డాన్సర్లు, కలర్ పేమెంట్ మాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేమెంట్ ఉంటుంది సార్. ఉమ్, ఎందుకంటే మేము కూల్ చేసుకునే వాళ్ళం కాబట్టి ఉమ్, వితౌట్ డ్రెస్, ఫైర్, వాటర్, డస్ట్, కలర్ అనే పేమెంట్లు ఇస్తారు అవునవును. బేటా కింద. ఉమ్, వీళ్ళు ఏం చేశారంటే 1500 రాసుకొని డాన్సర్లకు 500 ఇచ్చారని ఉమ్, ఒక అభియోగం తీసుకొచ్చారు ఉమ్, 4.5 years బ్యాక్. ఉమ్, అది ఇప్పుడు తీసింది మేడం. ఓకే, వెల్ అండ్ గుడ్, అప్రిషియేట్ తీసింది. ఉమ్, దీన్ని తప్పు చేసింది ఎవరు? ఫస్ట్ ఎవరు? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నప్పుడు అక్కడ ఒక కాంట్రాక్ట్ జరుగుతున్నప్పుడు దాంట్లో ఎలా మోసం చేయాలని ముందు ప్లాన్ రచించుకునేది నేను. ఉమ్, ఆ ప్లాన్ రచించిన వాడు ఎవడు అంటే సతీష్ గౌడ్. గుడ్. ఇంకా ఈయనతో పాటు ఇంకెన్ని సినిమాలు చేసి ఉంటాడు కాబట్టి ఫుల్ ఎంక్వైరీ చేసి ఆ వ్యక్తి కార్డు తీసి ఎవడెవడైతే లంచాలు తీసుకున్నాడో వాళ్ళందరినీ సస్పెండ్ చేద్దాం అనగానే ముందు దొంగ దొరికాడు కదా, ఈయన తీసేద్దాం. ఉమ్, దొంగ దొరికాడు, ఓకే, దొంగతనం మెయిన్ ఏమన్నా దొరికాడు కదా, వాడిని ఎందుకు సస్పెండ్ చేయలేదని అడిగాను. ఉమ్. వాడిని తర్వాత ఎవరు ప్లాన్ చేశారో వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయాలి? అన్ని తర్వాత చేద్దాం. ఉమ్, ఓకే, తర్వాత చేద్దాం అన్నాం. ఓకే, కస్టడీ తీసుకొని విచారిస్తారు కదా, అవునవును. అలా కూడా ఉందని ఊరుకున్నా. ఉమ్, వీళ్ళందరికీ ఎలక్షన్ పెడతాం. మరి దొంగకి ఎందుకు పెట్టావు ఎలక్షన్? వాడు మెంబరే, ఈసీ మెంబరే. ఉమ్, ఈసీ మెంబర్ని కూడా సస్పెండ్ చేసి వాడి పోస్ట్ కూడా ఎలక్షన్ పెట్టాలి మీరు, ఉమ్, అంతే కదా సార్? నువ్వు ఎప్పుడైతే వాడి పేరు అజెండా పాయింట్లు లేదు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ షీట్లో పేరు లేదు, ఉమ్, ఎలక్షన్ వాడి పదవికి ఎలక్షన్ లేదు, ఉమ్, వాడి పేరు మీకు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఎక్కడ సతీష్ గౌడ్ అనే పేరు రాలేదు. ఉమ్, ఎంతసేపు వీలే తిన్నారు. ఉమ్. ఇన్ఛార్జ్ వాడు. ఎందుకు సతీష్ గౌడ్ ని బ్యాకప్ చేస్తున్నారు? కారణం ఏంటి? సతీష్ గౌడ్ అనే వ్యక్తి ఉమ్, అంటే నాకు తెలిసి నా అభిప్రాయం మాత్రమే, ఈయనకి కూడా లంచం ఇచ్చి ఉండొచ్చేమో. ఉమ్, ఎందుకంటే జానీ మాస్టర్ గారు మెగాస్టార్ ఫ్యామిలీకి చాలా క్లోజ్ దగ్గరస్తుడు. అంటే ఎవరికి? మెగాస్టార్ ఫ్యామిలీ అంటే పవన్ పవన్ కళ్యాణ్ గారికి, ఉమ్, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒకప్పుడు చాలా క్లోజ్. ఉమ్. ఏదో ఆ కాంట్రవర్సీ కేసు అవగానే కొద్దిగా దూరం పెట్టారు. అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని మిమ్మల్ని డాన్సర్స్ అసోసియేషన్ అంటే యూనియన్ లో ఏమన్నా బెదిరిస్తారా? అట్లా జరుగుతాయా? ఆల్రెడీ బెదిరించారు కూడా సార్. ఎప్పుడు? అప్పుడులో పవన్ కళ్యాణ్ గారిది అప్పుడు ఒక తుఫాన్ వచ్చింది విజయవాడకి. ఉమ్, ఆ టైంలో వెళ్ళి ఏదో సేవ చేస్తున్నట్టు యాక్ట్ చేసి ఫోటోలు పెట్టి ఉమ్, తర్వాత యూనియన్కి వచ్చి మనం కూడా మన యూనియన్ నుంచి కొంత డబ్బులు ఇవ్వాలి అంటే నేను ఖండించాను. ఉమ్, నేను కూడా జనసేన సభ్యున్నే, మీరు డబ్బులు ఇవ్వాలి అనేది తప్పు, ఎవరు ఇండివిజువల్గా ఇవ్వండి, ఇది మేము కూలి పని చేసుకొని దాచుకునే డబ్బులు, ఇందులోంచి ఇవ్వాలి అనే రూల్ మీరు పెడితే మేము ఒప్పుకోమంటే మా మాట వినకుండా గట్టిగా మాట్లాడితే నీ కార్డు తీస్తా, ఉమ్, నీ అంతు చూస్తా అని బెదిరింపులు చాలా పాల్పడ్డాడు. ఉమ్, ఇప్పుడు కూడా నేనేమన్నానంటే మెగాస్టార్ని మోసం చేసిన జానీ మాస్టర్, ఎందుకంటే జానీ మాస్టర్కి లైఫ్ ఇచ్చింది మెగాస్టార్ ఫ్యామిలీ. ఉమ్, మరి ఆయన ఎంత చెడు పనులు చేసినా సపోర్ట్ చేస్తున్నారు, మంచి పనులు చేసినా సపోర్ట్ చేస్తున్నారు. అలా చేస్తారైతే నేను అనుకోనాలి. ఎందుకు అన్నానంటే సైరా నరసింహారెడ్డిలో కొన్ని లక్షలు ఫ్రాడ్ జరిగింది. ఆ విషయం జానీ మాస్టర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చెప్పాం, సుమలత మేడం గారికి చెప్పాం. మరి ఏ రోజైనా నీకు అన్నం పెట్టిన మెగాస్టార్ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మీ సొంతంగా నిర్మాణ సంస్థ అయిన సైరా నరసింహారెడ్డిలో ఒక సాంగులో కొన్ని లక్షలు మా యూనియన్ సభ్యుడు తిన్నాడు అని ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆయన జానీ మాస్టర్ మనిషి కాబట్టి. ఉమ్, ఆ సతీష్ గౌడ్ అనే వ్యక్తి జానీ మాస్టర్ మనిషి. ఇంకా యూనియన్లో మా కష్టార్జితం దాచుకున్న ఈ 30 సంవత్సరాల నుంచి దాచుకునే డబ్బులు 5,50,00,000 ఉమ్. ల్యాండ్లో పెట్టారు. ఏ ల్యాండ్? ఎక్కడ? అది శంకరపల్లి అవతలేదో చాలా విలేజ్ సార్. అది ఆ విలేజ్ కొనేసారా? కొనేసారని మా దగ్గర మా యూనియన్లో డబ్బులు తీశారు. ఉమ్, 8 సంవత్సరాలు అవుతుంది సార్, మా చేతికి ల్యాండ్ రాలేదు. ఉమ్, ఆ ల్యాండ్ అమ్మిన వ్యక్తి అంటే మా ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి గారు, యాదవ్ గారు, యాపిల్ సీను,
అండ్ గుడ్డి కన్నయ్య అంటారు, కన్నయ్య గారు, వీళ్ళందరూ కలిసి 5,50,00,000 తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చారు. పత్రాలు ఏవో వచ్చాయి. తర్వాత వచ్చిన బాడీ ఏం చేసింది, అనవసరంగా డబ్బులు పోయి ఏదేదో కొన్ని చెత్త ల్యాండ్ వచ్చింది, ఇక్కడో ముక్క అక్కడో ముక్క ఇక్కడో ముక్క ఇక్కడో ముక్క, పోలే ఆ ముక్కలైనా ఉంటాయని రిజిస్ట్రేషన్ చేసి మా యూనియన్ పేరు పెట్టుకున్నారు డబ్బులు పోకూడదని. ఆ తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ ఏం చేశారు, దానికి అలా కంచేశారు. తర్వాత ఈ వచ్చిన ప్రెసిడెంట్ ఏం చేశారు, జానీ మాస్టరు ల్యాండ్ లేదన్నాడు. మళ్ళీ సుమలత మేడం గారు వచ్చారు, ల్యాండ్ లేదన్నారు. రీసెంట్గా జనరల్ బాడీలో ల్యాండ్ లేదు, ఫేక్ ల్యాండ్ అన్నారు. ల్యాండ్ లేదు, ఫేక్ ల్యాండ్. కానీ ఆ ల్యాండ్కి డబ్బులు ఇచ్చిన బాడీలో ఉన్న సేదరెడ్డి మాస్టర్ని కాపాడుతుంది జానీ మాస్టర్. మరి ల్యాండ్ ఉన్నట్టా లేనట్టా, ఆయన ఎందుకు కాపాడుతున్నావు? ఎందుకు నువ్వు ప్రతి విషయంలో శత్రువుల్ని మీ వెనకాల తిప్పుకుంటున్నావు? మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు మొన్న రీసెంట్గా నా మీద. ఎవరు? జానీ మాస్టర్ టీము. ఎందుకంటే సపరేట్గా వాళ్ళ ముందు రోజు సిట్టింగ్ ఉంటుంది. జానీ మాస్టర్ టీం తెల్లవారు వేసి ఒకరిని తొయ్యాలి, ఒకరిని కొట్టాలి, ఒకరిని మేరాలి, అదే సిద్ధాంతంతో ఉంటారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, పదవి మీద డాన్సర్లు పరిపాలిద్దామని కాదు, ఆయనకున్న కేసులు కొట్టించుకుందామనే పదవిలోకి వచ్చారు. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు మా యూనియన్లో కొన్ని ఉన్నాయి. దాన్ని నిర్వీర్యం చేయడానికి పదవిలోకి వచ్చారు, కానీ పరిపాలించడం కాదు. వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులతో ఒక వీధి కౌన్సిలర్ అయిపోవచ్చు, ఒక ఏరియా కౌన్సిలర్ అయిపోవచ్చు. అలా చేస్తూ యూనియన్ని ఒక రాంగ్ ట్రాక్ పెట్టారు. ఇప్పుడు కూడా ఒక మాస్టర్కి 3 నుంచి 4 lakhs ఇస్తారు ఒక సాంగ్ చేస్తే, పెద్ద మాస్టర్కి. నాకు తెలిసి జానీ మాస్టర్ గారు గట్టిగా చేస్తే ఒక 30 సాంగ్లు 40 సాంగ్లు చేసి ఉంటారు మంచివి. అంటే ఒక 75 లక్షలు సంపాదించుకోవాలి. అవును, 75 లక్షలు సంపాదించుకోవడానికి మీ మెయింటెనెన్స్కి అంత ఖర్చు అయినా ఒక 10-20 మిగులుతుంది. ఇప్పటికి ఆయన లగ్జరీ కారులో తిరుగుతూ, రీసెంట్గా మన 3 bedroom ఇల్లు కొన్నారు. ఇన్ని చేసినారంటే ఆయనకి ఏదో సైడ్ ట్రాక్. ఎందుకంటున్నానంటే అది ఏదో అంటారు, ఇప్పుడు మనం సైడ్ ట్రాక్ అంటే ఎలాంటిది? బిజినెస్ పరంగానా, లేకపోతే వృత్తి అంటే వేరే సంస్థలు, సినిమా పరంగా ఇల్లీగల్ సంస్థల నుంచి వస్తారని నా అనుమానం. దీని మీద కరెక్ట్ అయిన ఎంక్వైరీ అనేసి ఆయన యొక్క లావాదేవీలు కానీ పరిశీలిస్తే డెఫినెట్గా మన దేశానికి హాని చేయడానికి వచ్చారా అనే కోణంలోంచి బయటపడడానికి చాలా ఛాన్సులు ఉన్నాయి. అంటే ఆయన బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయమంటున్నారా? డెఫినెట్గా. ఎందుకంటే డాన్సర్ల సొమ్ము అంటున్నారు. డాన్సర్ల సొమ్ము నువ్వు తినలేదు, నీకు ముంబై నుంచి అమౌంట్లు ఎందుకు పడుతున్నాయి అకౌంట్లోకి? నువ్వు కొరియోగ్రాఫ్ చేసిన అమౌంట్ కాకుండా ఇంకా లక్షలు నీకు ఎందుకు పడుతున్నాయి నీ అకౌంట్లో? ముంబై డాన్సర్లను కూడా పాటలలో పెట్టుకుంటున్నారంటగా, తీసుకొచ్చి ముంబై నుంచి పెట్టుకుంటున్నారు. ముంబై నుంచి వచ్చిన డాన్సర్ల నుంచి నేను రూపాయి తినట్లేదు అంటున్నారు. తినకపోతే నీకు ముంబై నుంచి మనీ ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతుంది నీ అకౌంట్లో? మీరు ఒక 9 years నుంచి మీరు ఎంక్వైరీ చేస్తే డెఫినెట్గా కొన్ని లక్షలు ప్రొడ్యూసర్ల సొమ్ము తిన్నది దొరుకుతుంది. అందులో దిల్ రాజు గారికి వస్తుంది, విశ్వప్రసాద్ గారికి వస్తుంది, నెక్స్ట్ రీసెంట్గా పెద్ది వాళ్ళకి వస్తుంది. చాలా మంచి మన తెలుగు ప్రొడ్యూసర్లు లాభపడతారు సార్. జానీ మాస్టర్ గారివి లీగల్గా కానీ ఆయన లెక్కలు కానీ చెక్ చేస్తే డెఫినెట్గా. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు మళ్ళీ జనసేన పేరు చెప్పుకొని మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఎంపీ అయిపోయి ఏదో దేశాన్ని పరిపాలించే నాయకుడు అయిపోదామని ఫీల్ అవుతున్నాడు, కానీ ఆయనకి అయ్యేది కాదు, చేసేది కాదు. కానీ ఇలాంటి వాళ్ళకి మళ్ళీ జనసేన సపోర్ట్ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఇవ్వకుండా ఉండడం చాలా మంచిది ఇలాంటి వ్యక్తులకి. పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉందా ఎవరికి, జానీ మాస్టర్కి? ఈ కేసులో లేనంత వరకు ఉంది సార్. కేసు అయిన తర్వాత మరుసటి రోజే అన్ని తీశారు. తీసిన తర్వాత మళ్ళీ అందులో చోటు సంపాదించుకోవడానికి చాలా విధాల ప్రయత్నం చేస్తున్నారు ఆయన. ఎందుకంటే నేను ఇప్పుడు మీ దాంట్లో మాట్లాడడానికి ఎందుకు వచ్చానంటే, జెన్యూన్గా మీరు డాన్సర్లు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారని దాని మీద వచ్చా. నేను జనసేన సభ్యుడిని అయినా సరే మీ దానికి వచ్చాను. ఎందుకంటే న్యాయంగా ఉన్నప్పుడు మీ ఛానల్కి రావాలి. నేను మిగతా ఛానళ్ళు అన్నీ కూడా అడగట్లేదు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. మీ ద్వారా కానీ చిరంజీవి గారు కానీ
రామ్ చరణ్ గారు నా వీడియో చూస్తే డెఫినెట్గా చాలా సీక్రెట్స్ చెప్తా వాళ్ళకి. మరి మా మీడియా ముందు చెప్పొచ్చుగా మరి ఆ అవి secrets? కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి సార్. ఉమ్, అంటే కొన్ని పర్సనల్ సంబంధించిన ఉంటాయి. ఉమ్, అవి నేను డైరెక్ట్గా కొందరు పర్మిషన్ తీసుకొని నేను చెప్పలేను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను 18 లక్షలు ఇస్తున్నాను అంటాడు ఇన్సూరెన్స్కి. ఉమ్, ఈ మాట 2 సంవత్సరాల నుంచి చెప్పుకొస్తున్నాను. రామ్ చరణ్ గారు ఇన్సూరెన్స్ చేయించారు అనే మాట ఎప్పుడు విన్నారో మీరు ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. 2 years బ్యాక్ చెప్పారు. మళ్ళీ ఇప్పుడు 18 లక్షలు ఇస్తానంటున్నాను. తినడానికే తినలేదు అంటున్నాం. డబ్బులు లేవని మొన్న రీసెంట్గా అన్నారు. మా ఇంట్లో సోఫా లేదు, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ 2 లక్షలే ఉంది, 3 లక్షలే ఉంది, నాకు కొంచెం కష్టంగా ఉంది, అయినా నేను మీ యూనియన్ పరిపాలించాలని వచ్చానని జనరల్ వాళ్ళు చెప్పారు. మరి నీ దగ్గర 3 లక్షలే ఉన్నాడు, 18 లక్షలు ఎలా సాక్రిఫైస్ చేస్తున్నావు? ఉమ్. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు అంత కష్టపడి మాకు ఇస్తున్నావు? అంటే పేరు పబ్లిసిటీ సార్. ఉమ్, పబ్లిసిటీకి ఫోటోలు పడేదానికి ఎంతైనా ఇస్తాడు. ఉమ్, పబ్లిసిటీ చేయకుండా ఏమి ఎవరు. శేఖర్ మాస్టర్ గారితో తగువ కూడా శేఖర్ మాస్టర్ గారిది అయ్యింది కాదు, రెచ్చగొట్టి చేశారు. ఉమ్, శేఖర్ మాస్టర్ గారు లేబర్ ఆఫీసర్తో మర్యాదగా మాట్లాడడానికి వచ్చారు. ఉమ్, మాట్లాడుతుంటే ఒక డాన్సర్తో ఏంట్రా మాట్లాడుతున్నావు అని శేఖర్ మాస్టర్ గారిని రా అనే మాటలుగా అనిపించారు. ఉమ్, కోపంతో నువ్వు నన్ను రా అనేవాడుగా అని శేఖర్ మాస్టర్ గారు రివర్స్ అయితే ఉమ్, వాళ్ళ దండుపాలెం బ్యాచ్ ఉంటుంది. ఉమ్, ఆ దండుపాలెం బ్యాచ్ మొత్తం కూడా మేదన పడిపోయి ఉమ్, తోసుకుంటూ కింద నుంచి నన్ను ఇక్కడ కొట్టారు. ఉమ్, కొట్టింది కాకుండా నేనే కొట్టానని చెప్పి తిరిగి నా మీద రివర్స్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకున్నారు. ఉమ్, అంత రౌడీ బ్యాచ్. ఉమ్, కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చెప్తున్నాను కదా, బ్యాంక్ స్టేట్మెంట్లు 10 years నుంచి చెక్ చేస్తే ఉమ్, నైట్ సిట్టింగ్, రేపు మీటింగ్ ఉందంటే నైట్ సిట్టింగ్ మందు పార్టీకి డబ్బులు వెళ్తాయి. ఉమ్, తెల్లవారు ఎవరిని తిట్టాలి ఎవరిని కొట్టాలని కూడా ఒక రూల్ వేసుకుంటారు. ఉమ్, ఏది వర్కౌట్ అవ్వకపోతే ఏడ్చుకుంటూ కాళ్ళకి మోకాలు వేసి దండం పెడతారు. కాబట్టి ఏకధోరణి ఎప్పుడైనా గుర్తుంచుకోండి సార్. నేను ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నాను అనుకోండి, నేను బయటకు వచ్చాను అనుకోండి, ఆ ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి ఏంటి అనే దాంట్లో ఉండాలి. కానీ మళ్ళీ నేను కాంట్రవర్సీలోకి వెళ్ళాను అంటే ఉమ్, దాని అర్థం ఏంటో అర్థం చేసుకోండి. మీరు ఒక ఇష్యూ మీద జైలుకి వెళ్ళి బయటకు వచ్చారు, ఎందుకు ఆ ఇష్యూ క్లియర్ చేసుకోకుండా మళ్ళీ ఎందుకు కాంట్రవర్సీలో దూరుతున్నారు? ఉమ్, మాకు అన్నం పెట్టేది ఫెడరేషన్, మాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఫెడరేషన్, మాకు గురువులు మాస్టర్లు. ఫెడరేషన్ మమ్మల్ని ఒక ఇనప కవచంలా కాపాడితే, మాకు లోపల కూర్చోబెట్టి అన్నం పెట్టేది మా గురువులు, కష్టపడేది మేము డాన్సర్లు. ఈ కవచాన్ని అంటే మన ఇండియా బోర్డర్ తీసేస్తే ఏమవుతుంది? శత్రువులు వస్తారు. ఫెడరేషన్ మా బోర్డర్, నాకు ఈ బోర్డర్ వద్దు, ఈ బోర్డర్ వద్దు, నేను ఫ్రీగా వెళ్ళిపోతాను అంటారు. ఫ్రీగా వెళ్ళిపోతే ఏమవుతుంది? మీకు ఒక బ్రాడ్కాస్టింగ్ ఉంటుంది, అవును, దాని రూల్స్ అతిక్రమిస్తే మీ ఛానల్ టెలికాస్ట్ అవుతుందా? మీరెవరు? మా ఇష్టం, నా సొంత డబ్బులతో ఛానల్ పెట్టుకున్నాను, నన్ను అడగడానికి మీకు ఏం రైట్స్ ఉన్నాను? న్యూఢిల్లీలో బ్రాడ్కాస్టింగ్ అన్నింటికి అడ్డోళ్ళని మీరు క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటుంది? డబ్బులు మనవి, ఛానల్ మనది, జీతాలు మీరు ఇస్తున్నారు, కానీ ఏ కంటెంట్ వేయాలో నువ్వెవడు చెప్పడం కానీ అడిగితే ఇప్పుడు అదే చేస్తున్నారు వీళ్ళు. ఉమ్, ఫెడరేషన్ అనేది ఇలా ఉండాలి అనేది చెప్తుంది. నీకు నచ్చినట్టు ఉంటే అవ్వదు ఇక్కడ. అవును, నిన్ను చూసి మిగతా 23 క్రాఫ్ట్స్ పాడైపోతాయి. ఓకే. ఇక మీ డిమాండ్స్ ఏంటి మరి ఫైనల్ గా? సార్ మా డిమాండ్స్ ఏమి లేదు సార్. యూనియన్లో దొంగలు శిక్షించండి, మేము సపోర్ట్ చేస్తాం. ఉమ్, కానీ 100 మంది దొంగల్లో 10 మందికి శిక్ష చేసి 90 మందిని కాపాడుతున్నా చూసా, అక్కడే నేను బాధపడుతున్నాను. ఉమ్, ల్యాండ్ దొంగతనాలు చేసిన వాళ్ళని వదిలేసావు, ఉమ్, 36 లక్షలు దొంగతనం చేసిన వాళ్ళని వదిలేసావు. ఉమ్, యాపిల్ సీను 20 లక్షలు పట్టుకొని వెళ్ళిపోయాడు మా యూనియన్ నుంచి. 8 సంవత్సరాలు అవుతుంది మా యూనియన్కి రాలేదు. ఉమ్, 8 సంవత్సరాలు 20 లక్షలు పట్టుకెళ్ళిపోయిన యాపిల్ సీన్ని మీరు ఎందుకు యూనియన్లోకి ఇప్పుడు దాకా పిలిపించలేకపోయారు? కనీసం పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేకపోయారు? కనీసం వాడి గురించి ఒక చర్చ రాలేకపోతుంది అంటే వాళ్ళు కాపాడుతారు. ఎవరైతే ఇన్ఛార్జీలు డ్యాన్సర్ల దగ్గర లంచాలు తీసుకున్నారో వాళ్ళ పక్కే ఉన్నారు. ఎవరెవరైతే ముంబై డ్యాన్సర్ల పేర్లు చెప్పి తీసుకున్నారో వాళ్ళ పక్క ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను ప్రొడ్యూసర్లందరికీ, మీ త్రోపు ముంబై డ్యాన్సర్లకి మా తెలుగు యూనియన్ లెటర్ యాడ్ మీద ముంబై డ్యాన్సర్ల పేర్లు ఇచ్చి పేమెంట్లు తీసుకున్న సినిమాలు జానీ మాస్టర్లవి చాలా ఉన్నాయి. ఉమ్, ఏ ప్రొడ్యూసర్ అయినా సరే మా యూనియన్కి ఆ లెటర్ తీసుకొని వస్తే తిరిగి వాళ్ళ డబ్బులు మేము వెనక్కి ఇప్పించడానికి రెడీగా ఉన్నాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, మా తెలుగు డాన్సర్స్ యూనియన్ లెటర్ మీద ముంబై డాన్సర్ల పేమెంట్లు వేసి ఉమ్, ఏ ప్రొడ్యూసర్ కానీ ఇస్తే ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులు జానీ మాస్టర్తో కట్టించడానికి మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఉమ్, మా తెలుగు డాన్సర్స్ పేర్లే ఉండాలి అందులో. ఉమ్,
వేరే అదర్ డాన్సర్ల యూనియన్తో మా లెటర్తో వెళ్ళకూడదు. అలా లెటర్లు ఇచ్చినవి చాలా సినిమాలు ఉన్నాయండి. కమిషన్ కోసం అట్లా ఇస్తారా? కమిషన్ కోసమే. ఉమ్, ఇప్పుడు ఒక జెన్యున్ లెటర్ ఉంటుంది సార్, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, ఐడి కార్డు ఉంటుంది. ఈ ఐడి కార్డులో ఫోటో తీసి వేరేవాడు పెట్టి ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉమ్, అని చూపించి డబ్బులు తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఈడ గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు, నార్మల్ వాడు. ఎంత తీసుకున్నాం? గవర్నమెంట్ ఎంప్లాయీకి 50,000 జీతం, నార్మల్ వాడికి 10,000. గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి 50,000 తీసుకున్నాం, 10,000 ఇచ్చి 40,000 జోబులో పెట్టుకున్నాం. అలా 100 మంది, 100 × 40 లెక్కేయండి. ఉమ్, అలాంటి స్కామ్ల వల్ల ఈరోజు లక్షలు గడించాడు. ఆయన ఏం కొరియోగ్రాఫర్ అయిపోయి లక్షలు గడించలేదు. పోనీ వాళ్ళకి ఏమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా? చెప్తున్నాడు కదా, నేను డ్రైవర్ కొడుకుని అని. ఉమ్. వాళ్ళ మిస్సెస్కి ఏమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా? మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని లక్షలు? ఎలా సంపాదించారు? స్కామ్లు చేశారా? లేకపోతే ఏదైనా టెర్రరిస్ట్ క్యాంపులతో ఏమైనా సంబంధాలు పెట్టుకున్నారా? లేదంటే ఏదైనా వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారా? లేకపోతే దొంగతనం చేస్తున్నారా? బ్యాంకులకి ఏమైనా కన్నాలు వేస్తున్నారా? దేనివల్ల వచ్చాయి? ఒక రూల్ ఉంటుంది కదా, అదే ఎంక్వైరీ చేయండి అంటున్నాను. నేనే వాళ్ళేం దొంగలని అనట్లేదు. ఎంక్వైరీ చేసి నిజ నిర్ధారించి మా యూనియన్ నుంచి కూడా సొమ్ము ఎత్తుకుపోవడానికి వచ్చారు వాళ్ళు. వాళ్ళే నేను రూపాయి తింటే అడగండి, రూపాయి ఎందుకు తింటారండి? ఒక డాన్సర్ దగ్గర షూటింగ్లో ఒక్క డాన్సర్ దగ్గర 4,000 నుంచి 6,000 మిగులుతుంది. 100 × 6 ఎంత సార్? 6 లక్షలు. ఒక రోజుకి 6 లక్షలు, 5 రోజులు షూట్ ఉంటే 30 లక్షలు అవుతుంది. ఒక సాంగ్లో 30 లక్షలు నీకు వస్తున్నప్పుడు, సంవత్సరంలో 4 సాంగులు చేస్తే 1,20,00,000 నీకు వస్తుంటే, మా యూనియన్లో రూపాయి నువ్వెందుకు తింటావు? అవి అడగొద్దనే కదా మా యూనియన్ ప్రెసిడెంట్గా నించొని అడ్డుగోడగా నించున్నాం. అంటే అటు కమిషన్ పైసలు కావాలి, ఇటు యూనియన్ పైసలు. యూనియన్లో తినవలసిన అవసరం ఉంది సార్. అంటే యూనియన్ పైసలు ఎందుకు కావాలంటే, నాకు పక్క నుంచి ₹1,00,00,000 వస్తుంటే ఈ పక్క నుంచి ₹100 నాకు ఎందుకు? ఈ ₹100 నేను కాపాడుతున్నట్టుగా నేను ఒక దేశ నాయకుల్లాగా మంచి స్వాతంత్ర సమరయోధులు చేయలుపుతుంటాను, వెనక నుంచి మాత్రం కోట్లు తీసుకొని జోబులో పెట్టుకుంటాను. అదే ఎంక్వైరీ చేయండి. ప్రొడ్యూసర్కి ఇక్కడ కాపాడుతున్నట్టు యాక్టింగ్ చేస్తారు, అక్కడేమో కమిషన్లు తింటారు. మళ్ళీ గట్టిగా మాట్లాడుతున్నప్పుడు డాన్సర్లకు నేను లక్ష్యిస్తున్నాను. ఒక కథ ఉంది, కోడికి ఏకలన్నీ పీకి లాస్ట్లో గింజలు వేస్తే నొప్పి మర్చిపోద్ది అన్నట్టు మా డాన్సర్ల సొమ్ము దోచుకొని మళ్ళీ మాకే ఒక ₹10 ఇస్తున్నట్టు కలరింగ్. ప్రొడ్యూసర్లకే అందరికీ చెప్తున్నాను రిక్వెస్ట్ చేసి, ఎంక్వైరీ చేస్తే మీరు లాస్ అయిపోయిన సినిమాల డబ్బులన్నీ రికవర్ అవుతాయి. ఆయన మీదుగానే ఎంక్వైరీ చేస్తే. వద్దు, డబ్బులు మాకు అవసరం లేదు అనుకుంటే మీ ఇష్టం. నేను కరాకట్టిగా 100-200% చెప్పగలను ఆయన ఫ్రాడ్ అని. ఆధారాలతో బయట పెడతారా ఎప్పుడు? ఎందుకండి, లాస్ట్ జనరల్ బాడీలో ఉన్న వీడియోలు ఇమ్మన్నాడు చాలు, మీరే చెప్తారు. 3 లక్షలు మొన్నటిదా నా అకౌంట్లో డబ్బులే లేవు, 3 లక్షలే ఉన్నాయన్నారు. నిన్న మీ ప్రెస్ వాళ్ళు రాగానే నేను 18 లక్షలు ఇస్తాను అంటున్నాడు. నీ దగ్గర 3 లక్షలే ఉన్నప్పుడు 18 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నావు? మా ఇంట్లో సోఫా లేదు అంటున్నాడు, మా తినడానికి తిండి లేదు అంటున్నాడు. ఇప్పటికీ నేను 14 లక్షలు కారుకి ఈఎంఐ కట్టాలంటున్నాడు. మరి నీకు 14 లక్షలు కారుకి కట్టాలి, ఇంట్లో సోఫా లేదు, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటున్నాను అంటున్నావు, 3 బెడ్రూమ్ ఇల్లు ఎలా కొన్నావు? మరి 18 లక్షలు అడిగిస్తున్నావు. ఇంతకుముందు కూడా జనరల్ బాడీలో 3 లక్షలు ఇస్తానని చెప్పాడు హెల్త్ ఇన్సూరెన్స్కి, ఇవ్వలేదు. ఆయన నోటి మాటే సార్. ఇప్పుడు ఈ 18 లక్షలు అంటారా? మళ్ళీ ఎప్పుడు ఇస్తారు? రేపు ఎప్పుడైనా కాంట్రవర్సీ జరిగింది అనుకో, 18 లక్షల మ్యాటర్ పక్కెళ్ళిపోతుంది. సో ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆయన ఏదో తెలియని వ్యాపారం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, అది బయటికి రావాలి, అకౌంట్లు చెక్ చేయాలి, ఈ విషయాలన్నీ బయటికి రావాలని కోరుకుంటున్నారు. లాస్ట్ ఫైనల్ ఒకటే సార్, ఆయన ఒక రాజకీయ నాయకుడికి బెనామీ అయ్యి ఉండొచ్చు. 2, ఏదైనా ఇల్లీగల్ సంస్థ నుంచి డబ్బులు వచ్చి ఉండొచ్చు. 3, ముంబై డాన్సర్ల పేమెంట్లు ఆఫ్ ఆయన అకౌంట్లో పడతాయి. 4, ఆయన కేసులు కొట్టించుకోవడానికే యూనియన్లో కొన్ని సాక్ష్యాలను నిర్వీర్యం చేయడానికి వచ్చారు. ఈ 4గిట్లకి నేను కట్టుబడి ఉంటాను సార్. నేను ఇప్పటికీ కూడా ఆయన దొంగ దోషి అనట్లేదు, నా అనుమానం మాత్రమే. మీరు ఎంక్వైరీ చేస్తే 4గిట్లో ఏదో ఒకటిలో బయటపడతాడు. అకౌంట్ చెక్ చేయండి, లేదా రాజకీయ నాయకులకు బెనామీయా చెక్ చేయండి, లేదంటే డాన్సర్ల నుంచి ముంబై నుంచి ఎంత ట్రాన్సాక్షన్ అవుతుందో సాంగ్ అవ్వగానే అది చెక్ చేయండి, లేదా ఆయన కేసులకు సంబంధించిన సాక్ష్యాలు నిర్వీర్యం చేయడానికి వచ్చాడు. ఈ 4గిట్లో ఏదో దాంట్లో ఆయన దోషే తేల్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, మీ మీడియా పూర్వకంగా చెప్పుకుంటున్నాను, దయచేసి ఏ మీటింగ్ పెట్టినా
ప్రెస్ వాళ్ళందరికీ మీ తరపున సింగిల్ డైరెక్ట్ మీటింగ్ పెట్టేటప్పుడు, ఇలాంటి మీటింగ్లు పెట్టేటప్పుడు అవతల వ్యక్తులను కూడా కూర్చోబెట్టి అడగండి. మీకు ప్రెస్ మీట్ మీకు ఎన్ని గంటలకు చెప్పారు సార్ మీరు? నిన్న ప్రెస్ మీట్ మాకు 10 గంటలకు మెసేజ్ పెట్టారు. మేము వచ్చేద్దామనే మూమెంట్కి 10 గంటలకు వెళ్తే ప్రెస్ మీట్ లేదు. తీరా చూస్తే 4 గంటల ప్రెస్ మీట్, సాయంత్రం 5 నిమిషాల ముందు మెసేజ్ పెట్టారు. 4 గంటలకని 5 నిమిషాల ముందు, అంటే అందరినీ రెడీ చేసి అది 5 నిమిషాల ముందు. ఇగో మదర్ నీకు సాక్ష్యం కూడా చూపించడానికే నేను, ఎందుకంటే ఇలాంటివి మీకు ఇప్పుడు మీడియా పూర్వకంగా చూపించకపోతే సార్. నమస్కారం, నేను మీ ప్రజెంట్ చూద్దాం సార్. నిన్న నైట్ మెసేజ్ పెట్టడం జరిగింది, ప్రెస్ మీట్ పెడతాను ఒకవేళ ఉంటే చెప్తానని చెప్పి. సో కొంచెం బయట ఫుల్ మన అసోసియేషన్ వర్క్స్ వల్ల, తర్వాత పేమెంట్స్ గురించి తిరగడం వల్ల నేను చెప్పలేకపోయాను. 4:30కి ఆ టైంలో మనం ప్రెస్ మీట్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. సో దయచేసి సహకరిస్తారని, నేను ఈ వాయిస్ మెసేజ్ లేట్ గా పెట్టినందుకు నన్ను క్షమించండి. ఎందుకనంటే పెద్ద మనుషులతో మాట్లాడడం జరిగింది. సో ఇమ్మీడియట్ గా మన మధ్య అసలు ఏం సమస్యలు ఉన్నాయి, సో మనం ఎటువంటి గొడవలు పడట్లేదు అనేది ఇమ్మీడియట్ గా ప్రెస్ కి తెలియాలి అనే ఒక ఉద్దేశంతో ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇప్పుడు 4:30. సో ఇప్పుడు 4:30 మెసేజ్ ఎన్ని గంటలు పెట్టింది మేడం గారు? ఎస్టర్డే 4:25కి పెట్టారు మెసేజ్. 4:30కి ప్రెస్ మీట్. నేను ఇక్కడ ఉంటాను, అప్పటికి వెళ్ళేలోడికి అయిపోద్ది కదా, నా బాధ నేను చెప్పుకోలేను కదా. అలాగా వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎవ్వరికి కనబడకుండా ప్రెస్ మీట్ని 5 నిమిషాల ముందు అనౌన్స్ చేశారు గ్రూప్లో. ఇలాంటివన్నీ జరుగుతున్నాయనే మేము అడుగుతుంటే మా మీద మ్యాన్ హ్యాండ్లింగే కాదు, నాకు ఆల్రెడీ చంపుతామని కూడా బెదిరింపులు వస్తున్నాయి. అయినా నేను ఐ డోంట్ కేర్. నాకు యూనియన్ ముఖ్యం. నాకు అన్నం పెట్టిన యూనియన్ కోసం నేను ఇంత దూరం వచ్చాను. మీ ప్రెస్ వల్ల న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. డెఫినెట్గా మా ల్యాండ్లో ఉన్న శ్రీధర్ రెడ్డి మాస్టర్, యాదవ్, యాపిల్ సీను, గుడ్డు కన్నయ్య వీళ్ళందరూ వాళ్ళ మనుషులే. వాళ్ళని శిక్షించి మాకు ల్యాండ్ వచ్చేలా చేయండి. 36 లక్షలు పట్టుకెళ్ళిపోయిన శ్రీధర్ రెడ్డి మాస్టర్, యాదవ్, యాపిల్ సీను, కన్నయ్య వీళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి. నెక్స్ట్ మేడం గారు ఎవరైతే చెప్తున్నారో ఏడుకొండల సీన్ తప్పు చేశాడని, దానికన్నా ముందు తప్పు చేసిన సతీష్ గౌడ్ వాళ్ళ మనిషే. వాళ్ళ దగ్గర నుంచి న్యాయం తీసుకొచ్చి ఆ డబ్బుల్ని ప్రొడ్యూసర్లకు ఇప్పించి న్యాయం చేయండి. నెక్స్ట్ వీళ్ళ అకౌంట్లో మొత్తం టాలీ చేయండి. డెఫినెట్గా గవర్నమెంట్కి సంబంధించిన మంచి విషయమైనా దొరుకుతుంది, లేదా ప్రొడ్యూసర్కి సంబంధించిన మంచి విషయమైనా దొరుకుతుంది. ఇవి మీ మీడియా ద్వారా ఎంత తెలియజేస్తానంటే, మెగాస్టార్ గారిని మోసం చేస్తున్న జానీ మాస్టర్, నాకు డెఫినెట్గా ఆయన త్రూ కానీ ఎప్పుడైనా మాట్లాడే పద్ధతి వస్తే మొత్తం వివరాలు మెగా ఫ్యామిలీకి నేను వివరించడానికి రెడీగా ఉన్నాను. మీరు నాకు అవకాశం ఇచ్చారండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. చూసారుగా వ్యూవర్స్, డాన్సర్స్ అసోసియేషన్కి హెల్ప్ చేస్తున్నట్టు జానీ మాస్టర్ నటిస్తూ, మరోవైపు కమిషన్లు పెద్ద ఎత్తున లక్షలు తింటున్నాడని చెప్తున్నారు డాన్సర్స్ అసోసియేషన్ మెంబర్ నగేష్ గారు. మాకు న్యాయం చేయాలి, అలాగే నన్ను కుట్టడానికి కూడా చూస్తున్నారు జానీ మాస్టర్ తరఫున వ్యక్తులు, నన్ను వాళ్ళ నుంచి కాపాడండి అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. అలాగే శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ఒకటే అని చెప్తున్నప్పటికీ కూడా మాకు ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇవి అందరు కూర్చొని మాట్లాడుకోవాలి, సినీ పెద్దలు కూడా దీంట్లోకి రావాలి, మా సమస్యలన్నీ తీర్చాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి. చూద్దాం మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో. చూస్తూనే ఉండండి సాక్షి సినిమా.